షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. శుభోదయం ప్రియులారా. పరమతండ్రి సన్నిధిలో ఆయన యొక్క వాక్యములు అనుదినము కూడా మనం వింటూ అనుదిన కృపచేత ఆత్మీయంగా బలపరచబడుతున్నాం కదా. ఈ దిన అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 24వ వచనములో, ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియల గల ఎలోహిం ఎవరు? నీవు చేయు క్రియలను చేయగల ఎలోహిం ఎవరు? ప్రియులారా, ఆయన చేయగల క్రియలను ఇంకెవరు చేయలేరు సుమా. ఆయన మాత్రమే చేయటకు సామర్థ్యం కలిగిన వాడు, ఆయన మాత్రమే చేయటకు శక్తివంతుడు. మోసే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి 6 నెలలను ఇజ్రాయెల్ అద్దరికి నడిపించిన సర్వశక్తుడు ఆయన. అలాంటి క్రియలు ఎవరైనా చేయగలుగుతారా ప్రియులారా? అదే యోర్దాను నదిలో ఫరో సైన్యం అంతటిని కూడా నీళ్ళల్లో ముంచివేస్తూ వచ్చాడు. శత్రువు నీళ్ళల్లో మునిగిపోయింది, కానీ ఇజ్రాయెల్ ప్రజలు మాత్రం అద్దరికి క్షేమంగా చేరుతూ వచ్చారు. ప్రియులారా, యోర్దాను నీళ్లను ఏకరాశిగా కూర్చాడు, నీటి ప్రవాహాన్ని ఆపాడు. కాబట్టి ఈ నీళ్లు ఎప్పుడు పల్లములు ఎరుగును, కానీ నీళ్ళు ఏం చేయబడ్డాయి? పల్లములకు దిగలేదు, అవి ఆపబడ్డాయి. అక్కడే కొండ రాశి వలె ఆపబడ్డాయి. అది యెహోవాకు మాత్రమే సాధ్యము. సృష్టికర్త అయిన యెహోవా మాత్రమే చేయగల సామర్థ్యుడు ఆయన. అలాంటి క్రియలు చేయగలవారు ఎవరు భూమి మీద ఎవరు లేరు. ఆయన వంటి వారు ఎవరు లేరు. కాబట్టి నువ్వొక్కడివే సర్వశక్తుడవయ్యా, నువ్వొక్కడివే అదోనాయివు తండ్రి, నువ్వొక్కడివే ఎలోహిము తండ్రి. ఆయన ఆరాధించాలి మనము. అయ్యా, నిన్ను పోలిన వారు ఎవరు లేరయ్యా, నీకు సామర్థ్యము అయ్యా, నీ శక్తి గల వారి భూమి మీద ఎవరు లేరు. ఆకాశం అందు కానీ భూమి కంది ఎవరు లేరు. నువ్వొక్కడివే అద్వితీయుడవు, ఆది సంభూతుడవు, నువ్వొక్కడివే మహాశక్తి సంపన్నుడవు తండ్రి అని ఆయన ఆరాధించాలి, అని గణపరచాలి. మన జీవితాల్లో కూడా అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు, అద్భుత కార్యాలు చేశాడు. అలాంటి కార్యాలు చేయటకు ఇక ఎవరికి సామర్థ్యం లేదు, ఆయనకొక్కడికే సామర్థ్యం ఉంది. ఆయన ఒక్కడే చేయగల శక్తి గలవాడు. కాబట్టి నీవు చేయగల క్రియలు వంటి చేయగలవారు ఎవరయ్యా, ఎవరు లేరు అని మనం ఆయనను కీర్తించాలి, ఆయన మహేపరచాలి. అంతటి శక్తి సామర్థ్యాన్ని మనము ఎలోహిముగా, అదోనైగా, రక్షకుడిగా, విమోచకుడిగా కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన యొక్క కార్యములు, అందుకైనా మోసే నా బాహుబలం తక్కువైనదా, ఇజ్రాయేలును నేను పోషించలేనా, మాంసంతో పోషించలేనా అంటుంటాడు. కాబట్టి పరమతండ్రి బాహుబలము ఆయన మహాశక్తివంతమైనది. కాబట్టి ఆయన సామర్థ్యమును, ఆయన క్రియలను, ఆయన పరాక్రమము గురించి మనం కొనియాడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందన మా తండ్రి, సర్వోన్నతుల జీవాధిపతి, అయ్యా, నీవు చేయగల క్రియలు వంటి చేయగల వారు ఎవరు లేరు నాయనా. నువ్వొక్కడివే మహాసామర్థ్యం కలిగిన వాడు, పరాక్రమ గల వారిని వారు మీరే తండ్రి. అయ్యా, నీ బాహుబలము తక్కువ కాలేదు, మీరు మహాశక్తివంతులు నాయన. అనేక అద్భుత కార్యాలు అయ్యా మా పితరులలో జరిగించినారు, మా ఇడలో జరిగిస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. మీకే ఘనత, మహిమ, ప్రభావములు చెందునుగాక నాయనా. ఇతని మా జీవితాల్లో ఇంకా అద్భుత కార్యం జరిగించి మీరు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ, మా రక్షకుడు, మా విమోచకుడు, మాకు పెళ్లి కుమారుగా తల్లో రాబోతున్న మా నాదురైన యెహోవా మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోవా మెస్సీయ కృపా కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.